నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. మనకు ఇప్పుడు వారికోసీల్స్ ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో వస్తున్నారు. సో వారికోసీల్స్కి డైరెక్ట్గా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇది పురుషాంగం అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క భాగాలండి. దీంట్లో చూపి చెప్తే ఈజీగా అర్థమవుతుందని తీసుకురావడం జరిగింది. సో వారికోసీల్స్ అంటే ఏంటో ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇది వృషణాలు అంటే టెస్టికల్స్, ఈ స్క్రోటం యొక్క భాగము. ఇందులో ఈ బ్లూగా కనిపించేటివి, రెడ్గా కనిపించేటివి రక్తనాళాలు. సో ఈ రెడ్గా కనిపించేది ఏంటి అంటే రక్తాన్ని గుండె నుంచి వృషణాలకు తీసుకువెళ్ళేది. ఈ బ్లూ దేని అంటే వృషణాల నుంచి బయటకు తీసుకొచ్చేది. వారికోసీల్స్ అంటే ఏంటి అంటే ఈ బ్లూగా ఉండేటివి టార్చువస్గా అంటే బాగా మెలికలు తిరిగిపోయి పెద్దవైపోయి ఈ వృషణాల నుంచి పైకి వచ్చే నాళాలని బాగా అడ్డు పెట్టేసి దీంట్లో టెస్టోస్టెరాన్ కావచ్చు, లేకపోతే సెమెన్ శుక్రకణాలు కావచ్చు, అవి ఇక్కడి నుంచి తీసుకొచ్చే కొన్ని నాళాలు ఉంటాయి. వాటిలన్నిటినీ బంద్ చేసేస్తాయి, అంటే అబ్స్ట్రక్ట్ చేసేస్తాయి. దానివల్ల కొద్దిగా ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటే శుక్రకణాల ప్రొడక్షన్ తక్కువైపోయి ఇక్కడికి అంగానికి చేర్చే ద్వారాలు అడ్డుపట్టడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు, అంటే వాళ్ళు పిల్లలు కాకపోవడం, అంటే పెళ్ళై 2 సంవత్సరాలు అయినా వాళ్ళకి పిల్లలు కాకపోవడం, దీన్ని ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటారు. అలాంటివి కూడా రావచ్చు. సో ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈ వారికోసీల్కి సంబంధం ఏంటి? యూజువలీ వారికోసీల్స్ మనము అల్ట్రాసౌండ్ అంటే ఈ వృషణాల భాగం వరకు మనము అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే లోపల ఎంత మాత్రం ఏ సైజులో ఉన్నాయి రక్తనాళాలు అని. కొద్దిగా ఎక్స్పర్ట్స్ మేము ఏంటంటే పరీక్ష చేస్తాం. అసలు ఇక్కడ ఈ భాగంలో మాకు అర్థమవుతుంది. సో మాకు చూసినా కానీ పరీక్షలు చేయడం ద్వారా మాకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత వారికోసీల్ ఉంది, నిజంగా వాళ్ళకి ఆపరేషన్ చేయించాలా, ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఎంతవరకు ఇట్లాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ క్లారిఫై అవుతాయని మనకు అర్థమవుతుంది. సో యూజువలీ వారికోసీల్స్ ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 లాగా మనం డివైడ్ చేస్తూ ఉంటాము. ఆ సైజుని బట్టి, అవి ఎంతవరకు అబ్స్ట్రక్ట్ చేసినాయని బట్టి. మరి యూజువల్లీ 3 and 4th గ్రేడ్ వాళ్ళకి ఆపరేషన్ చేస్తే కొద్దో గొప్ప వాళ్ళకి రీకెనలైజేషన్ జరిగి ఇన్ఫర్టిలిటీ సమస్యలు తగ్గుతాయి. సో యూజువల్లీ డైరెక్ట్గా వారికోసీల్ ఉండడం వల్లే వాళ్ళకి అంగస్తంభన ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే అది కాదండి, అది మిత్. యూజువల్లీ వారికోసీల్స్ ఎటువంటి అంగస్తంభన ప్రాబ్లమ్స్ని ఇవ్వవు. కాకపోతే సైకలాజికల్గా నాకు వారికోసీల్ ఉంది కదా, అందుకని నేను సెక్స్ చేయలేనేమో అన్న దాంట్లో పడిపోతారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ అంగస్తంభన ప్రాబ్లంకి మనం షాక్ వేవ్ ఇచ్చి ఒకవేళ నిజంగా వారికోసీల్స్ ఆపరేషన్ చేస్తే పోతాయనే దానికి వాళ్ళకి చిన్న ఆపరేషన్లు చేసి, అంటే లేజర్, మాకు టీం ఉంటారు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి సారు మీకు పరిచయం ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే సర్జన్స్, లాప్రోస్కోపిక్ సర్జన్సు, ఇలాంటి బాటమ్ సర్జరీస్లో చాలా ఫేమస్. సో యాజ్ ఎ టీమ్గా మేము వర్క్ చేసి ఆ వారికోసీల్స్ తీపించేసి ఇట్లాంటి కరెక్షన్స్ కూడా చేస్తాం. సో యూజువలీ వారికోసీల్స్ డైరెక్ట్గా అంగస్తంభన ప్రాబ్లమ్స్ని ఇవ్వవు. కాకపోతే వారికోసీల్స్ ఉండడం వల్ల సైకోసెక్షువల్గా కానీ వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఓన్లీ టెస్టిస్లోనే కాదు అండి, శరీరంలోని ఇతర భాగాల్లో కూడా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి డైరెక్ట్ టెస్టిస్ లేకపోయినా కానీ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉండవు. కొంతమంది అంటుంటారు, సార్ నాకు 1 టెస్టిస్సే ఉంది, నాకు అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందేమో అని. సో అది కూడా తప్పు. యూజువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బయట నుంచి కూడా మేనేజ్ అవుతాయి. సో వాళ్ళకి ఈ వారికోసీల్స్కి డైరెక్ట్గా సంబంధం ఉండకపోయినా సైకోసెక్షువల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ట్రీట్ చేస్తే మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం పోతుంది. కాకపోతే వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ద్వారా ముందు ఉన్న ఏ విధంగా అయితే అంగం గట్టిపట్టి స్తంభించడం ఈజీ అవుతుందో ఆ విధంగా ఈజీగా బయట తీసుకొచ్చేయచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్స్. ఇది క్లారిటీ. సో వారికోసీల్స్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళకి అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఇస్తాయి. అవి కొద్దిగా మనం పరీక్షించి వాళ్ళని ఎగ్జామిన్ చేసి
నిజంగా వాళ్ళకి వారికోసిల్ ఆపరేషన్ చెయ్యాలా లేకపోతే ఈ మందులు ఈ షాక్ వేవ్ థెరపీతోనే వచ్చేస్తాయనేది మనం డిసైడ్ చేస్తాము. ఇలాగా యూజ్ చేసుకొని వాళ్ళకి ముందులాగా సెక్షువల్ యాక్ట్లో పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ.